మీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేటివిటీ కానీ ఇన్నోవేషన్ అంటే ఏంటి? మంచి మంచి ర్యాంక్స్ క్రాక్ జేయడం, రికార్డ్ లెవెల్‌లో మంచి యూనివర్సిటీస్‌లో సంపాదించడం, ఫీజ్ రియంబర్స్‌మెంట్, యాహ్! హ్మ్. స్టూడెంట్స్ క్రెడిట్‌ని మీరు పరిగణలోనికి తీసుకుంటారు. అదే మీ దృష్టిలో ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ క్రియేటివిటీ అంటే. సో, చెప్పండి ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్. యాహ్! మీరన్నది కరెక్టే అండి. లైక్ క్రియేటివిటీ అంటే జనరల్‌గా ఆర్ట్ ఎయడము, లేదా స్కల్ప్చర్స్ ఆర్ పెయింటింగ్స్ ఆర్ సమ్ మ్యూజిక్ నోట్స్. ఆఫ్‌కోర్స్ అవి కూడా క్రియేటివ్ ఆర్ట్స్ అంటాము. అది ఆల్సో ఫైన్. బట్ అకాడమిక్స్ విషయానికొచ్చేసరికి మనకి కొంచెం అయితే మనకి సరిపోదు. ఓకే. హ్మ్. అవి ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ కింద ఆ క్రియేటివిటీ యాక్టివిటీస్ అయితే పనికొస్తాయి గానీ, అకాడమిక్స్ పరంగా మాత్రం మనకి క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఉంటేనే స్టూడెంట్ ప్రొఫైల్ ఎప్పుడు నలుగురిలో హైలైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకొకటి చెప్తాను. లైక్ ఆహ్, పెస్టిసైడ్స్ స్ప్రింక్లింగ్. హ్మ్. ఓకే. అంటే పొలాల్లో మనం పెస్టిసైడ్స్ స్ప్రింకిల్ పురుగుల చేస్తాం గదా! మందులు వేస్తాం. చల్లుతాం. ప్రీవియస్‌గా వాటిని పాపం హ్యూమనే ఐ మీన్ మ్యాన్ పవర్ యూజ్ జేసి వాళ్ళకి మాస్క్‌లయి కట్టేసేసి ఆ పెస్టిసైడ్స్ అనేది ఐ మీన్ చల్లుతూ చల్లుతూ ఉంటారు. ఉంటారు. ఎరువులు గాని ఇట్లాంటివి. దానివల్ల ఏంటంటే పాపం వాళ్ళకి కూడా ఆ గాలి వల్ల ఏదైనా కంట్లో పడినా, ఏదైనా పడినా డిస్టర్బెన్సెస్ రావడము అండ్ హెల్త్ ఇష్యూస్ రావడము. అది పీల్చుకున్న దానివల్ల ఎఫెక్ట్ అవ్వడం. లంగ్స్ హ్మ్. ఎఫెక్ట్ అవ్వడము. సో, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. బట్ ఇక్కడ ఇలా గమనించిన వాడు ఏం చేశాడంటే లైక్ డ్రోన్స్ అనేది డ్రోన్స్‌ని ఉపయోగించి పెస్టిసైడ్స్ స్ప్రింకిల్ చేయాలి అనే ఐడియాని క్రియేటివిటీ అంటాం. ఆ డ్రోన్స్‌ని పెస్టిసైడ్స్ స్ప్రింకిల్ చేయడానికి అనుగుణంగా తయారు చేయడం అనేది ఇన్నోవేషన్ అంటాం. హ్మ్. ఓకే. ఇన్నోవేట్ చేసిన దానికి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ చేంజెస్ చేస్తూ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మొబైల్ ఉందండి. ఒక సాఫ్ట్‌వేర్‌తోని మనకి ఎండ్ అయిపోలేదు గదా! దానికి నెక్స్ట్ వెర్షన్స్ వస్తూనే ఉంటాయి. హ్మ్. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆ డ్రోన్‌కి నెక్స్ట్ వెర్షన్స్ అనమాట. అంటే దాని కెపాసిటీని ఎన్హాన్స్ చేస్తూ వెళ్ళడము, లేదు దాని కెపాసిటీని ఎన్హాన్స్ చేయడము, లేదంటే దానికున్న ఫీచర్స్‌ని ఇంకా మెరుగుపరచడము, అదే మనకి రీసెర్చ్ అవుతుందనమాట. రీసెర్చ్ చేసి ఫైండ్ ఔట్ చేయడం. సో, ఇట్లాంటివి గనక చేస్తే స్టూడెంట్స్‌కి ఇది ఎడ్యుకేషన్ రిలేటెడే కదా! ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీస్తే ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఖచ్చితంగా మనం 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, లక్షల్లో ఉన్నా మనం షార్ట్ లిస్ట్ అవ్వడానికి దేనికైనా ఈవెన్ జాబ్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా గానివ్వండి ఆర్ రీసెర్చ్ పరంగా గాని మనం ముందు వరుసలో అయితే ఉంటాం.